హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే రాచపల్లిలో వెలిసిన గట్టు మల్లన్న దేవస్థానం దగ్గర ఉన్న ఇక్కడ అంగరంగ వైభవంగా జరిగే పెద్దపట్నము అగ్నిగుండాలు అవన్నీ చూడడానికి వచ్చిన అనమాట. ఉగాది పండుగకు ముందు ఇట్లా పెద్దపట్నం వేసి ఊరు జనాలందరూ పంటలు బాగుండాలి, పిల్ల జల్ల అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి ఈ దేవుడిని అయితే నమ్ముతూ ఉంటాము. ప్రతి సంవత్సరం అంటే పురాతనం నుంచి వస్తూ ఉందన్నమాట. ఇక్కడ పట్నం వేయించుకోవడం, దర్శనం చేసుకోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. చూస్తున్నారా జనజాతర మొత్తము. ఇక్కడ చూడండి చాలా మంది జనాలు వచ్చిండ్రు. లోపల ఉగ్గు కథ అనేది చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇంకా పెద్దపట్నం అగ్నిగుండాలు కూడా ఎట్లా జరుగుతాయి ఏందనేది చూద్దాము పదండి. ఇక్కడ అగ్నిగుండాల కోసం అన్ని సిద్ధం చేసిండ్రు. సాయంత్రం అగ్నిగుండాలు అంటే ఈ కట్టెలు మొత్తం కాల్చిన తర్వాత ఆ అగ్గి మీద నుంచి అందరు నడుస్తూ ఉంటారు. మంచి జరుగుతుంది అని చెప్పేసి జనాలు అందరు కూడా నడుస్తూ ఉంటారు అనమాట. ఏవైతే నిప్పులు ఉంటాయో వీటి మీదకి వెళ్ళి ఇదంతా పూజ చేసే ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారనమాట. అందుకని చెప్పేసి ఇక పూజ చేసారు. చూడండి కట్టెలకి ఇదంతా రెడీ చేసిరు అనమాట, నీట్గా చేసి. ఈరోజు చాలా మంది పట్నాలు వేయించుకుంటారు. వాళ్ళ ఇంటి వాళ్ళ పేరు మీద లేకపోతే వాళ్ళ పెద్దవాళ్ళ పేరు మీద పట్నం అయితే వేయించుకుంటారు. చూడండి ఊరు జనాలందరూ వాళ్ళ ఇంటి ఆడపిల్లలు కానీ చుట్టాలను కానీ అందరినీ పిలుచుకుంటారు అనమాట. ఒక పండగ వాతావరణం లాగా కనిపిస్తూ ఉన్నది. మొత్తం ఎండాకాలం కాబట్టి టెంట్ అంతా ఏర్పాటు చేసారు. అది అక్కడ వంటలు కూడా అవుతా ఉన్నాయి. పెద్దపట్నం వేసుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే గుడి లోపల నుంచి దేవుణ్ణి పెద్దపట్నం మీదకి తీసుకొచ్చి కళ్యాణం జరిపిస్తారు.
ఎండ బాగా కొడుతుంది. వీళ్ళకి పకోడీ అన్న లేకపోతే మిక్చర్ అన్న కొనుకొచ్చుకోమంటే చల్ల చల్లగా కావాలని అడిగిండ్రు. ఇంకేంది ఇక మళ్ళీ ఐస్ క్రీమే. ఇంటికాడ ఉంటే అయితే ఐస్ క్రీమ్ తిననియము. ఇక్కడ ఉడకపోతకి ఆగమాగం అవుతుర్రు అని చెప్పేసి ఐస్ క్రీమ్ ఇప్పించిండు బావా. ఇక్కడ దేవునికి నైవేద్యం సమర్పిస్తూ ఉన్నారు. కుండలలో బోనం వండి నిష్టగా ఈ నైవేద్యం అనేది సమర్పిస్తారు. నోటికి అంటే మొహానికి కూడా మొత్తం మాస్క్ లేదా టవల్ కట్టుకొని తుప్పిళ్ళు మనం మాట్లాడితే దబ్బున తుప్పిళ్ళు పడతాయేమో అని మొత్తం ముఖానికి అట్లా కట్టుకొని మరీ దేవుని దగ్గర బోనం అనేది సమర్పిస్తారు. అంత నిష్టతో చేస్తారన్నమాట. శ్రీ అటువంటి భ్రమరాంబిక సమేత మల్లికల్ల స్వామి భగవంతుడు గొల్లవారికి తమ పల్లె మెడలమ్మతోటి కూర్చుండి ఉండడమ్మా. దేవతల కళ్యాణమే దేవుడ మల్లయ్య శోభానము, దేవతల కళ్యాణమే దేవుడ మల్లయ్య శోభానము, కళ్యాణమే పూర్వపరంబకు శోభానము, కళ్యాణమే దేవతలకు గౌరమ్మకు మల్లికార్జున స్వామి శోభద్రం తారాబలం మల్లికార్జున అగ్గిల పుట్టిన భ్రాత పిండమా నీలాపతారా నీలకుమారా ఎదురా నీదయా ఎదురా ఎదురా మల్లికార్జున మల్లన్నపల్లి రాచపల్లి పురనివాస ఏదిరా నీదయా మా మీద నీదయా ఏదిరా
జాతర నుంచి ఇంటికి వచ్చేసినాము. అంగరంగ వైభవంగా జరిగిన జాతర చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఫుల్ మంది జనాలు వచ్చిండ్రు. ఫస్టే పెద్దపట్నం చూసినాం కదా. ప్రతి సంవత్సరం అట్లా పొద్దున్నుంచే వాళ్ళు వేస్తూ ఉంటారు. ఆ పెద్దపట్నం వేయడానికి కూడా మస్తు టైం పడుతూ ఉంటుంది. మీరు చూసిరు కదా, చాలా బాగుంది. ఇంకా గట్టుమల్లన్న కళ్యాణము, అగ్నిగుండాలు అన్నీ అసలు ఎక్కడెక్కడి నుంచో వచ్చిండ్రు. అవన్నీ చూడడానికి, అగ్నిగుండాలు దాటడానికి మంచి జరుగుతుందని ఇట్లా దేవుని దర్శనం చేసుకోవాలని ప్రతి సంవత్సరం ఇట్లా మా ఊరు జనాలందరినీ కూడా చూసారు కదా. ఇంకెక్కడెక్కడి నుంచి కూడా వస్తూ ఉంటారు అనమాట. అన్నదానం కూడా జరిగింది. ఇంకా ఎండాకాలం అవ్వడంతోని ప్రజలు ఇబ్బంది పడద్దని చెప్పేసి మజ్జిగ ప్యాకెట్లు, చల్లని మజ్జిగ ప్యాకెట్లు కూడా అంచడం జరిగింది. ప్రసాదాలు అట్లా చాలానే జరిగినాయి. ఈ రోజంతా అక్కడ ఉండడైతే మస్తు ఆనందం అనిపించింది. చాలా మంది వల్కరించడం జరిగింది. ఎంకేటీవీ అని. అంటే ఎప్పటికీ మమ్మల్ని ఆదరిస్తూనే ఉంటారు. మా ఊరు ప్రజలైతే అరే మనోళ్ళు మా ఊళ్ళు నాకెందుకు తెలియదు అన్నట్టుగా అట్లా చెప్తా ఉంటారు. నిజంగా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎప్పటికీ ఇట్లా చెప్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వల్కరించిన విషయం నాకు తెలుసు కదా. వాళ్ళు మన వీడియోలు చూస్తూ ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి ఎప్పటికీ ఇట్లా చెప్తూ ఉంటాను అనమాట. అందరికీ పలకరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఎప్పటికీ మా మీద ఇట్లానే ఉండాలి. ఇట్లా మా ఊర్లో జరిగిన జాతర. ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.